పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని యొక్క వాక్యానికి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రభుని పేరిట పిలువబడినటువంటి వారలారా ఈనాటి సువిశేషములని భాగముగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు విశ్వాసముతో వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, ఈనాటి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ చాలా గొప్ప విషయము తెలియచేస్తూ ఉందండి. ఈ యొక్క విషయాన్ని వింటున్నటువంటి వారలారా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి రోజు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. లోక రక్షకుడు రాబోతున్నాడనేటువంటి శుభ సమాచారం భూలోకానికి చేర్చబడినటువంటి మొట్టమొదటి రోజు ఈ రోజు. మనము చాలా అద్భుతము చూస్తూ ఉన్నాం ఈ రోజు. ఈనాటి వాక్యములు మనము ప్రారంభ వాక్యములు విన్నాం. తదుపరి 6వ మాసమున గబ్రియేలు దేవదూత గలిలయ సీమయందలి నజరేతునకు పంపబడెను. 6వ మాసము, తదుపరి 6వ మాసం అంటే ఏ 6వ మాసం అండి? దానికి ముందు జరిగిన సంఘటన చూస్తే మనము జకరియా వద్దకు గబ్రియేలు దేవదూత పంపబడి బప్తిస్మ యోహాను జననము గురించి చెప్పినటువంటి రోజు. అప్పటి నుండి 6వ రోజు అంటే బప్తిస్మ యోహాను ఎలిజబెతమ్మ గర్భములో పడిన నాటి నుండి 6వ రోజు, 6వ మాసము. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను నజరేతునకు పంపెను. అంటే యోహాను గారు ఎలిజబెతమ్మ గారి గర్భములో పడిన నాటి నుండి గబ్రియేలు దూత జకరియాకు యోహాను గూర్చి శుభ సమాచారం అందించిన నాటి నుండి 6వ మాసము అంటే యేసు ప్రభు 6 మాసాల తరువాత మరియమ్మ గారి గర్భములో ప్రవేశించారు. ఇది గుర్తుపెట్టుకోవలసిన విషయం. అదే గబ్రియేలు దేవదూత మరలా ఈ రోజున మరియమ్మ గారికి నజరేతునకు వచ్చి మరియమ్మ గారి వద్ద దర్శనమిస్తూ ఉంది. ఈరోజు మరియమ్మ గారి గురించి చూస్తే మరియమ్మ గారి పొందినటువంటి దీవెన ఎటువంటిదంటే, ఒకటి, దూత యొక్క దర్శనం పొందుకుంటూ ఉన్నారు. గబ్రియేలు దూతను మొట్టమొదటిసారిగా మరియ తల్లి చూచి ఆశ్చర్యపోయి ఉంటారు, భయపడి ఉంటారు. అందుకనే మరియమ్మ గారికి దూత అంటున్నటువంటి మాట, భయపడకమ్మా, నీవు దేవుని దీవెన పొంది ఉన్నావు అంటూ ఉన్నారు. మొట్టమొదటిగా ఈ రోజున మరియ తల్లికి గబ్రియేలు దేవదూత యొక్క దర్శనం. రెండవది, లోక రక్షకునికి సంబంధించినటువంటి శుభ సమాచారం అందించబడింది. లోకరక్షకుని గుర్చిన సమాచారం అందించబడింది. నీ ఒక కుమారుని కంటావమ్మా, యేసు అని పేరు పెట్టు, ఆయన మహోన్నతుడై సర్వోన్నతుని కుమారుడు అని పిలువబడును. లోకరక్షకుని గుర్చినటువంటి ఒకటి దూత యొక్క దర్శనం, 2 శుభ సమాచారం. లోకరక్షకుని గుర్చినటువంటి శుభ సమాచారం మరియ తల్లికి రోజున ఇవ్వబడినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఈ రోజున జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏమిటంటే, చాలా మంది మనము నమ్మం త్రియేక దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళు అనుకుంటాం. ముగ్గురు దేవుళ్ళు కాదు, 3 శక్తులు కలిగి ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు. త్రియేక దేవుడు, త్రిత్వము ఒకటిగా ఉన్నటువంటి దేవుడు త్రియేక దేవుడు. సృష్టికర్త, లోకరక్షకుడు, పరిశుద్ధాత్మ.
పిత పుత్ర పవిత్రాత్మ అనేటటువంటి ముగ్గురు దేవుళ్ళు కలిసి ఉన్నారు. ఒకే దేవుడు, త్రిత్వైక దేవుడు, త్రియేక శక్తి అని మనము నమ్ముచు ఉన్నటువంటి త్రియేక దేవుడిని గురించి ఈరోజు వాక్యములు మనం వింటూ ఉన్న త్రియేక దేవుడు భూమికి దిగి వచ్చినటువంటి రోజండి ఈ రోజు. మరియ తల్లి ద్వారా త్రియేక దేవుడు ఈ రోజున భూమికి దిగి వచ్చాడు. మరియ తల్లికి దగ్గరకు వచ్చినట్లు ఈరోజు వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఎలా అంటే ఒక్కసారి 28వ వచనం మనం చూస్తే, గబ్రియేలు దూత మరియమ్మతో అంటుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడు. ఇంకా 30వ వచనం కూడా వాక్యం అంటుంది, భయపడకమ్మా, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. అంటే తండ్రి దేవుడు భూమి మీదకి దిగి వచ్చి మరియ తల్లితో ఉన్నటువంటి సమయం. తండ్రి దేవుడు నీతో ఉన్నాడు, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, ఏలిన వారు ప్రభువు దేవుడవు నీతో ఉన్నాడు అని స్వయముగా దేవదూత చెప్పినటువంటి మాట. అంటే ఆ రోజు దేవుడు భూమి మీదకి మరియ తల్లి వద్దకు దిగి వచ్చినటువంటి రోజు మనము చూస్తూ ఉన్నాం. తండ్రి దేవుడు మరియమ్మ గారితో ఉన్నారు ఆ రోజున మనము చూస్తూ ఉన్నాం. రెండవది, వాక్యములు 35వ వచనములు మనం వింటూ ఉన్నటువంటి వాక్యం, అంతటా దేవదూత పవిత్రాత్మనిపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఎవరు వస్తారటండి? పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను పవిత్రాత్మ అంటే ఎవరట? సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడు, మహోన్నతుడైనటువంటి శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి పవిత్రాత్మ రూపములో నీ మీదకి వేంచిన. ఒకటి, తండ్రి దేవుడు నీతో ఉన్నాడమ్మా అంటూ ఉంది దేవదూత. మరలా పవిత్రాత్మ దేవుడు సర్వోన్నత శక్తి అయిన పరిశుధాత్మ నీ పైకి వేంచేయును, నిన్ను ఆవరించును. మూడవది, నీ గర్భమందలి శిశువు, చూడండి వాక్యం చాలా చక్కగా అంటూ ఉంది, నీ గర్భమందలి ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. గర్భమందలి శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అంటే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు దైవ కుమారుడు తల్లి గర్భములో ఉన్నాడు. అంటే ఆ రోజున మరియమ్మ గారి వద్దకు దేవదూత వచ్చినప్పటికీ ఎవరిని తీసుకుని వచ్చింది? దేవుడు, తండ్రి దేవుడు మరియమ్మతో ఉన్నాడు. పరిశుధాత్మ శక్తి నిన్ను ఆవరించనంటే పరిశుధాత్మ దేవుడు ఉన్నాడు. గర్భమందలి, మరియమ్మ గారి గర్భమందలి దేవుని కుమారుడు లోకరక్షకుడైనటువంటి పుత్రుడు ఉన్నాడంటే పితదేవుడు, పవిత్రాత్మ దేవుడు, గర్భములో ఉన్నటువంటి పుత్రదేవుడు, కుమారుడు, దేవుని కుమారుడని పిలువబడును. ముగ్గురు త్రియేక శక్తులు, ఒకే దేవుడు ఆ రోజున అక్కడ దిగు. మూడు శక్తులు, ఒకే దేవుడు, త్రిత్వైక దేవుడు ఆ రోజున మహిమ గారితో ఉన్నట్లుగా పుత్రదేవుడు, పవిత్రాత్మ దేవుడు, పితదేవుడు, తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు, గర్భములో ఉన్నటువంటి పుత్రదేవుడు, దేవుని కుమారుడు, ముగ్గురు కూడా ఆ రోజు మరియమ్మ గారితో ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి రోజు! భూమికి దేవుడు దిగి వచ్చినటువంటి రోజు, తన పూర్ణ శక్తితో, త్రియేక శక్తితో భగవంతుడు భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజును మనం ఈ రోజును చూస్తూ ఉన్నాం. మరియ తల్లి దేవదూత దర్శనము పొందిన రోజున, ఒకటి దేవదూత దర్శనం, రెండు లోకరక్షకుని శుభవార్త, మూడవది త్రియేక దేవుడు తన దగ్గరికి రావటం, తనతో వాసము చేయటం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, స్వయముగా దేవుని చేత పంపబడినటువంటి దేవదూతనే, అమ్మా నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు, నీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడు, భూమి ఆకాశములందు ఎంతెంత వెతికినా అమ్మా నీ అంతటి అనుగ్రహ పరిపూర్ణురాలు మరొకరు లేరమ్మా అంటూ దేవదూత చే శుభవచనం పొందుకున్నటువంటి ఆ తల్లి దేవుని పూర్ణ అనుగ్రహాలు, అన్ని దీవెనలు కలబోసి పొందుకున్నటువంటి శక్తివంతురాలు, మహనీయురాలు మరియమ్మగారు. కాబట్టి ఆ తల్లిని గురించి తప్పుగా మాట్లాడడం తప్పు, తప్పుగా ఆలోచించడం తప్పు, తప్పుగా తులనాడడం తప్పు.
కాబట్టి దేవుని శక్తిని పొందుకొని దైవ కుమారుని భూమికి తీసుకుని వచ్చి పవిత్రాత్మ శక్తిని పొందుకున్నటువంటి తల్లి మరియమ్మ గారు. కాబట్టి మరియమ్మ గారి ద్వారా ఈ లోకానికి తీసుకురాబడినటువంటి యేసయ్య సామాన్య మానవుడు కాదు, కేవలము మనిషి కాదు, దేవుని కుమారుడు, సర్వోన్నతుని శక్తి చేత ఈ లోకానికి రాబడినటువంటి వాడు. అందుకే వాక్యం అంటుంది, అమ్మా పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును, మహోన్నతుడుగా సర్వోన్నతుని శక్తిని ఆయన పొందుకొనునని వాక్యము చాలా చక్కగా అంటూ ఉంది. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనం మరి ఒకసారి వాక్యాలు ధ్యానము చేసుకుంటూ మరియ తల్లి ద్వారా లోకములో పుట్టబోతున్నటువంటి ఆ కుమారుడు దైవ కుమారుడని, పరిశుద్ధ శిశువని, లోకరక్షకుడని వాక్యము చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మత్తయి శుభార్త 1:21 మనం వింటూ ఉన్నాం, దేవదూత యోసేపు గారికి కనపడినప్పుడు మీకు పుట్టబోయేటటువంటి కుమారునికి యేసు అని పేరు పెట్టండి, ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని వాక్యం అంటుంది. ఆయన ఎందుకు వస్తున్నాడయ్యా అంటే లోకములో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపాలను రక్షించి తన నెత్తి మీద, తన భుజాల మీద మన పాపాలను, మన దెబ్బలను ఆయన తీసుకుని మనలను కాపాడి రక్షించడానికి, రక్షణ మార్గము చూపించడానికి వస్తున్నాడు. దేవుని వైపు నడిపించడానికి, పరలోకము వైపు, మంచి మార్గము వైపు, దైవరాజ్యం వైపు మనల్ని నడిపించడానికి భూలోకానికి దిగి రాబోతున్నాడంటూ శుభ సమాచారాన్ని ఈ రోజున దేవదూత మరియమ్మ గారికి ఇస్తూ ఉంది. అటువంటి గొప్ప శుభ సమాచారాన్ని పొందుకున్నటువంటి దేవజనులారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, మరియమ్మ గారు పూర్తి దేవుని అనుగ్రహాలు పొందుకుని ఉన్నారు. అంతటి గొప్ప స్త్రీమూర్తి ఈ రోజున మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క వాక్యం ఆమె దగ్గరికి రాబడినప్పుడు వాక్యాన్ని విన్నది, వాక్యాన్ని విశ్వసించింది, వాక్యానుసారము జీవించింది. అందుకనే చాలా చక్కగా ఆ తల్లి 38వ వచనంలో లూకా సువార్త 1వ అధ్యాయములో అంటూ ఉంది, అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ ఉంది. నేను ప్రభుని యొక్క దాసిరాలను, దేవుని మాట చొప్పున, దేవుని చిత్తము చొప్పున నా జీవితంలో జరుగునుగాక అంటూ పూర్తిగా దేవునికి విధేయురాలై తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకుంటూ దేవుని చిత్తము నా జీవితములో జరగాలంటూ దైవ చిత్తాన్ని అంగీకరించి జీవితాంతము కూడా దేవుని చిత్తానుసారము జీవించినటువంటి పరిపూర్ణురాలు, పరిశుద్ధురాలు మరియమ్మ గారు. ఈరోజు మనము ఆ తల్లిని గురించి ధ్యానము చేస్తూ ఉండగా మనము నేర్చుకోవలసినటువంటి గొప్ప వాక్యం ఏమిటయ్యా అంటే, మరియ తల్లి వలె మనము కూడా దేవుని వాక్యాన్ని విని వదిలేయకుండా దాన్ని విశ్వసించాలా. విశ్వసించుచున్నాను, నేను క్రైస్తవ బిడ్డను అని చెప్పుకొని వదిలేయటం కాకుండా, విశ్వాసముతో ఉన్నటువంటి బిడ్డ దేవుని చిత్తానుసారం దేవునికి పూర్తిగా విధేయురాలవై మంచి జీవితము జీవిస్తూ క్రీస్తు ప్రభు అందిస్తున్నటువంటి రక్షణ కార్యంలో భాగస్థులము కావాలి. కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠము, మరియ తల్లి వలె మనము కూడా దేవునికి విధేయులుగా ఉంటూ దేవుని చిత్తము అంగీకరిస్తూ, అయ్యా నీ చిత్తమే మా జీవితంలో జరగాలయ్యా అంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఏ చిత్తాన్నైనా మన ఇష్ట ప్రకారం జరగకపోయినా, మనం అనుకున్నది, మనం కోరుకున్నది జరగకపోయినా ఇది దేవుని చిత్తము అంటూ అంగీకరిస్తూ తల వంచి దేవుని చిత్తానుసారం జీవించడానికి ప్రయత్నము చేద్దాం. దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలయ్యా అంటూ దేవుని చిత్తానికి పూర్తిగా లోబడినట్లయితే మరియ తల్లి ఏ విధముగా దేవుని యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు పొందుకున్నదో మనము మన కుటుంబాలు కూడా దేవుని చిత్తానుసారం మంచి జీవితము జీవిస్తే తప్పకుండా దీవెనలు, అనుగ్రహాలు పొందుకుంటాం. అటువంటి గొప్ప ఆశీర్వాదాలు, అనుగ్రహాలు పొందుకోవాలని అందరము కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుంటే ఒక్క నిమిషం పాటు. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసయ్య, నీ కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ రోజున మరియ తల్లి వద్దకు గబ్రియేలు దేవదూత తీసుకువచ్చినటువంటి సందేశమును విన్నా, ఆ శుభ సమాచారంను బట్టి నీకు వందనాలయ్యా. భూమి మీదకి మొట్టమొదటిసారిగా ఇదిగో త్రియేక దేవుడు మరియ తల్లి వద్దకు దిగి వచ్చినట్లుగా మేము వాక్యములో వింటున్నాం. త్రియేక దేవా నీకు వందనాలు చెప్పుకుంటూ ఆ తల్లి వలె మేము కూడా నీ వాక్యాన్ని విని
విశ్వసించి వాక్యానుసారము దేవుని చిత్తానుసారం మేము జీవించులాగున మాకు కావలసినటువంటి కృపను అనుగ్రహాలు దయచేయమని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా నాయన చేయి విడవకుండా దీవించి ఆశీర్వదించి నీ కృపానుగ్రహాలతో నింపుతూ మేమందరము కూడా నీ చిత్తానుసారము నీ రాజ్యపు వారసులుగా యేసయ్య బిడ్డలుగా మంచి జీవితము జీవించడానికి కావలసిన అనుగ్రహాలు కృపను మాకు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.